మహాదేవ శ్రీమాత్రే నమః. మీనరాశి ప్రేక్షకులకు ఆగస్టు నెలలో 2026లో ఏ విధంగా ఉండబోతోంది? గురువుగారు ప్రతిరోజు ప్రతి నెల చెప్తున్నారు, మాకేది మంచి జరగట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. అది మీరు అనుకుంటున్నారు మాత్రమే. నిజంగా ఏం జరుగుతుంది అనేటువంటిది నా దగ్గరికి ఎంతమంది వచ్చారో వాళ్ళకు తెలుసు. నేను ప్రతి వీడియోలో చెప్తుంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీరు రాసి పెట్టుకోండి అని చెప్తున్నా. ఎందుకు? 2022 ఆగస్టు నుండి 2023, 24, 25, 26 ఈ రోజు వరకు కూడా అంతకు ముందు సంపాదించుకున్న సంపద వేరు, ఆ సంపద మొత్తం పోగొట్టుకున్న సంవత్సరాలు ఇవి. ఇది అవునా కాదా? కామెంట్ చేయండి. అరే, ఎందుకు తొందరపడ్డారు? ఎందుకు పెట్టుకున్నారు ఆ బిజినెస్లు? లేదా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఎవరు వారు కలిసింది? వారు కలిసి మీకేం చెప్పారు? ఇట్టి విషయాలను మీరు ఎట్లా నమ్మారు? 2 కోట్లు, 1,50,00,000, 70 లక్షలు, 80 లక్షలు, 40 ఆవులను తెచ్చిరట ఒకళ్ళు. 40 ఆవులను తెచ్చి డైరీ ఫామ్ పెడితే మొత్తం దగ్గర ఒక 10-12 చనిపోయారు. పెద్ద ఎత్తున లాస్. ఏదన్నా చేసే ముందు మా గ్రహస్థితి ఎట్లా ఉన్నది, మా గ్రహచారం ఎట్లా ఉన్నది, మేము అసలు ఈ బిజినెస్ పెట్టచ్చునా, మేము ఈ యొక్క జాబ్ చేయొచ్చునా, మాకు జాతకరీత్యా ఇది ఉన్నదా, దేనికి డబ్బులు ఉంటే ఎందుకంత తొందరపడుతున్నాం? మీకు అందరికి ఎవరికైనా కూడా ఎంతమంది అంటే 25 రోజులు అని అసలు షూట్ చేయక 25 రోజుల నుండి సుమారుగా ఒక 100 మంది వచ్చారు నా దగ్గరికి. 100 మంది కేవలం ఈ మీనరాశి జాతకులు. 100 మంది ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది. వారి సమస్యలు వింటే నేనే షాక్ అయిపోయాను. ఎట్లా నమ్మి డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా నమ్మి ఫోన్ మాట్లాడారు. ఫోన్ మాట్లాడితే కూడా ఆ ఫోన్ స్క్రీన్ షాట్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు ఉన్నారట. ఏం చెప్పొస్తుంది ఎవరికి? ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సందర్భాలు మన దాన్ని ఏమంటారు, ఎంగేజ్మెంట్ అయి వివాహం జరిగేటువంటి ఒక సందర్భం, ఇక ఎంగేజ్మెంట్ అయి వివాహం జరిగేటువంటి సందర్భంలో నాకు ఈ వివాహం వద్దని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దాఖలా. నిజంగా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క సినిమా కథ లాగా ఉన్నది నాకు. ఈ యొక్క మీనరాశి వారు లోన్ ఇస్తా అని చెప్పి ఎవరికో లక్షలు డబ్బులు ఇస్తా లోన్ రాలేదు, ఏం రాదు. భూమి అమ్ముదామంటే భూమి అమ్ముడుపోవటం లేదు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఎన్నో జరిగిపోయినాయి. ఇదే 2022 ఆగస్టు నుంచి ఉద్యోగం లేక కొన్ని ఉద్యోగాలు చేసి డబల్ డ్యూటీలు చేసి 20 లక్షలు అప్పుంటే ఎంత అమౌంట్ అంత పంపిస్తే మళ్ళీ అంతకంత డబల్ అవుతుంది. మరి ఇట్టి సందర్భము, ఇట్టి సిచ్యువేషన్స్ అన్నీ మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. మరి ఎందుకు అట్లా అవుతుంది? 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకుంటే, అందుకే చెప్తున్నా, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత. మరి ఇప్పుడు పంచమ స్థానంలోకి గురువు వచ్చింది, చాలా అద్భుతంగా ఉండాలి. లేదు, ఇంకా టెన్షన్ పెరిగింది మీకు, ఈ యొక్క మీనరాశి వారికి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో కొంత మార్పు మాత్రం ఉంది. ఏదో ఒక్క చిన్న పని ముందుకు వెళ్ళబోతున్నది, చిన్నది అలా. ఉద్యోగంలో మార్పులు చేర్పులు, కొంత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే పరిస్థితి ఉంది. ఆరోగ్యం కొంత కుదుటపడే పరిస్థితి ఉంది. రావాల్సిన ధనం వచ్చేటువంటి యోగం కనబడుతూ ఉంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంతమేర. ఇక సొంత ఇంటి కళ నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. భూ సంబంధిత పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతాన అవకాశాలు గోచరిస్తున్నాయి. సో ఇంకా అదేవిధంగా శత్రువులపై విజయము అని చెప్పి అనుకోవచ్చును. అదేవిధంగా ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం ఒక అత్యంత అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోండి.
సో ఎవరైతే స్టమక్ రిలేటెడ్ కానీ కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు పడేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్ద మొత్తంలో ఇబ్బందులు కూడా ఉన్నవి రాబోయే రోజులలో. 2027లో హార్ట్ స్ట్రోక్ కావచ్చును, యాక్సిడెంట్స్ ఆల్రెడీ అయిపోవచ్చును. మీకు యాక్సిడెంట్స్, బ్రేకప్స్ అన్నీ జరిగిపోయినాయి. సో ఎవరెవరైతే ఉన్నారో మీనరాశి వారు తప్పకుండా మీ దగ్గరలో ఉండే దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళండి. ఇక ఈ ఆగస్టు నెలలో కొంతమేర ఉద్యోగం మార్పులు అని చెప్పి అనుకున్నాం. వ్యాపారంలో మాత్రం పెట్టుబడులు పెట్టొద్దు. మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే అనుకుంటున్నారో ఇది కొంత అనుకూలంగా మాత్రం ఉండబోతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకుంటేనే మంచి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మీనరాశి వారు తప్పకుండా అమ్మవారికి పాలతో అభిషేకం ఎక్కడ జరుగుతూ ఉందా అక్కడ అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో ఈశ్వరునికి నీటితో అభిషేకం చేయండి. అదేవిధంగా ఎక్వేరియం మీరు ఉండేటువంటి ప్రదేశంలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా వ్యక్తిగత జాతక రీత్యా నేను ఒకటే చెప్తున్నాను, నాతో మాట్లాడండి. ఏ సమస్య ఉన్నా మీకు నాకు ఒక మొబైల్ మాత్రమే దూరం. తప్పకుండా వన్స్ మాట్లాడండి. ఆల్ ద బెస్ట్.